బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ చెందిన గోపాల్ రెడ్డికి చెందిందిగా పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమైంది. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్, కొకైన్ లభ్యం కావటం, ఒక మంత్రి పేరుకు సంచిన పాస్ ఉండడంతో ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు కృష్ణ. ఒలేటి శ్రీనివాస్, ఏదైతే బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో ఉన్న ఈ జీఆర్ ఫామ్ హౌస్లో ఒక రేవ్ పార్టీ అనేది జరిగింది. దీని విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ బెంగళూరు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆ ఫామ్ హౌస్ పైన దాడి చేసి ఆ రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఇందులో పెద్ద ఎత్తున ప్రముఖులు, అంటే ఇటు వ్యాపారస్తులు కానీ, ఆ తర్వాత ఇతర అంటే రియల్టర్లు కానీ, ఆ తర్వాత పలువురు రాజకీయ నేతలు, అలాగే యువతీ యువకులతో పాటు ప్రత్యేకంగా ముంబై, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన డాన్సర్లు, బుక్కీలతో పాటు తెలుగు, కన్నడ, తమిళ్ ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఇందులో పట్టుబడినట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసులు ఎప్పుడైతే దాడి చేయగానే వారంతా కూడా పారిపోయే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు ఆ ఫామ్ హౌస్ మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అందులో డ్రగ్స్ అంటే కొకైన్తో పాటు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు అనేవి అందులో దొరికాయి. కొకైన్ కూడా అక్కడ దొరకడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఈ ఏదైతే హైదరాబాద్కు సంబంధించిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి బెంగళూరులో జీఆర్ ఫామ్ హౌస్ అనేది ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఒక పెద్ద ఫామ్ హౌస్ ఆయనకు ఉంది. బర్త్డే పార్టీ అని చెప్పేసి దాంట్లో నిన్న ఒక రేవ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడ దాడి చేయడం కూడా జరిగింది. స్థానికంగా ఈ విషయం అనేది ఇప్పుడు సంచలనంగా మారడం కూడా జరిగింది. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది పేర్లతో పాటు హేమ పేరు కూడా ఇప్పుడు ఆ రేవ్ పార్టీలో వినపడింది. కానీ హేమ వస్తున్న వార్తల్లో ఆమె ఖండించడం కూడా జరిగింది. తాను హైదరాబాద్లోనే ఉన్నాను, పార్టీలో లేవు. ఈ కన్నడ, తర్వాత తెలుగు, ఆ తర్వాత తమిళ్ ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇలాంటి వాస్తవం లేదు, తాను హైదరాబాద్లోనే ఉన్నాను, ఆ రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం టాలీవుడ్కి సంబంధించిందే కాకుండా తమిళ, కన్నడ ప్రాంతానికి సంబంధించిన సినీ ప్రముఖులు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇక ఏదైతే ముంబై ప్రాంతం నుంచి ఏదైతే ప్రత్యేకమైన డ్యాన్సర్లను తీసుకొచ్చారో వారంతా కూడా అర్ధనగ్న నృత్యాలు చేయడమే కాకుండా కొకైన్ని చాలా పెద్ద మోతాదులో స్వీకరించి చాలా మటుకు కూడా చాలా అస్వస్థకు గురైనారని చెప్తున్నారు. పోలీసులు దాడి చేసిన క్రమంలో పారిపోతున్న సమయంలో ఏదైతే డ్రగ్స్ అనేది తీసుకోవడం జరిగిందో వారు అస్వస్థకు గురైన క్రమంలో కొంతమంది మహిళలను స్థానికంగా ఉన్న కొంత ఆసుపత్రికి కూడా తరలించారు. వారికి మత్తు దిగిన తర్వాత వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత పట్టుబడిన వారందరినీ కూడా పోలీసులు తన ఎలక్ట్రానిక్ సిటీ ఉన్న పోలీస్ స్టేషన్కి తరలించి వారందరినీ కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు అతను కూడా గాలిస్తున్నారు. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఆయన కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇక అంతేకాకుండా ఈ సోదాలు చేస్తున్న సమయంలో ఈ ఏపీ ఎమ్మెల్యేకి సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ ఉన్న కారు అక్కడ కూడా దొరికింది. అయితే తన స్టిక్కర్ని వాడుకొని ఈ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కాకాని కూడా మండిపడడం జరిగింది. ఏదేమైనప్పటికీ బెంగళూరు ప్రాంతంలో ఇప్పుడు మొత్తం పెద్ద ఎత్తున ఈ రేవ్ పార్టీ అనేది సంచలనంగా మారింది. ఈ సినీ తెలుగు ఇండస్ట్రీ కాదు, ఆ కన్నడ, తమిళ నటులు ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లు కూడా పోలీసులు సేకరించి దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్, రైట్. మొత్తం మీద ఇంతకుముందు హైదరాబాద్లో మనం చూస్తుండే రేవ్ పార్టీలు ఇప్పుడు బెంగళూరులో కూడా జరుగుతుంది. అంటే హైదరాబాద్లో ఎవరైనా దీని వెనకున్నారనే కోణంలో పోలీసులను దర్యాప్తు చేస్తున్నారా? శ్రీనివాస్, ఖచ్చితంగా దీని వెనకాల అంటే ఈ గోవర్ధన్ రెడ్డి ఏదైతే ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్కు చెందిన ఈ జీఆర్ ఫామ్ హౌస్ అనేది ఆయనకు ఉంది. అతనే బర్త్డే పార్టీ అని చెప్పి రేవ్ పార్టీ అరేంజ్ చేయడం కూడా జరిగింది. అందులో పాల్గొనడానికి పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీ, ఆ తర్వాత ఇతర ఇండస్ట్రీలు ఏవైతే సినీ నటులు ఉన్నారో అలాగే వ్యాపారస్తులు అక్కడ ఉండడం జరిగిందో ఆ యువకులు కూడా అందులో పాల్గొన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు వినబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ దాడి జరిగిన తర్వాత పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. చాలామంది కూడా పట్టుబడిన వారంతా కూడా డ్రగ్స్ మత్తులో ఉన్నారు. సో వీరందరికీ డ్రగ్స్ మత్తు దిగితే కానీ వీరు ఏం జరిగింది, ఆ తర్వాత పార్టీ ఎవరు అరేంజ్ చేశారనేది పూర్తి స్థాయిలో తెలిసేలా లేదు అని పోలీసులు చెప్తున్నారు. ఏ ఒక్కరిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలేదు, ఖచ్చితంగా అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా అందులో రంగంలోకి దిగారు. ఆ రంగంలోకి దిగిన పోలీసులు, నార్కోటిక్ కంట్రోల్ అధికారులు కూడా వారికి పరీక్షలు అనేది నిర్వహించడం జరుగుతుంది. వీరు ఎంత మోతాదులో డ్రగ్స్ తీసుకున్నారు, ప్రధానంగా వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, రేవ్ పార్టీ అరేంజ్ చేసింది ఎవరు, ఆ పార్టీలో ఎవరెవరు
ఎవరు ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే డ్రగ్స్ ఎవరు అరేంజ్ చేశారు, అంత పెద్ద మొత్తంలో భారీ స్థాయిలో డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు వీరికి అనే విషయం పైన కూడా ఇప్పుడు పోలీసులు కూపీలు అవుతున్నారు. అవసరమైతే ఇటు హైదరాబాద్కు సంబంధించి ఏదైతే కొంతమంది నటీనటులు బడా వ్యాపారస్తులు నేతల పేర్లు వినపడుతున్నాయో వారిని అదుపులోకి తీసుకునేందుకు అవసరమైతే ఇక్కడ ఉన్న పోలీసుల సహకారం తీసుకుంటామని చెప్పి కూడా బెంగళూరు పోలీసులు స్పష్టం చేయడం జరిగింది శ్రీనివాస్. అలాగే కొంతమంది తెలుగు సినీ తారులు అయితే తెలుగు కన్నడ నటులు కూడా ఇందులో ఉన్నారని కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం కృష్ణ? సో ప్రస్తుతానికి దీని మీద చాలామంది పేర్లు అనేవి వినపడుతున్నాయి. హేమ పేరు కూడా ఇందులో ప్రముఖంగా వినపడడం జరిగింది. కానీ హేమ ఏదైతే ఆ ఆరోపణలను తను ఖండించడం జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్న వాటిలో ఎలాంటి వాస్తవాలు లేవు, తను హైదరాబాద్లోనే ఉన్నాను, తాను ఎలాంటి రేవ్ పార్టీలో పాల్గొనలేదని కూడా చెప్తుంది. మరికొంతమంది ప్రముఖులు అలాగే ఏదైతే ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్కి సంబంధించిన స్టిక్కర్ ఉన్న కార్ ఏదైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారో తాను అక్కడ లేను, తన స్టిక్కర్ని దుర్వినియోగం చేశారని ఆయన కూడా చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ దర్యాప్తు విషయంలో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటపడతాయి. ఎందుకంటే ఫామ్ హౌస్లో ఉన్న ప్రతి సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పోలీసులు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూడా వీరందరి దగ్గర పట్టుబడిన వారి దగ్గర శాంపుల్స్ ఏవైతే సేకరిస్తున్నారో ఆ తర్వాత విచారణ ఎదుర్కోయే వారందరి దగ్గర నుంచి కూడా డ్రగ్స్ శాంపుల్స్ అనేది అంటే శాంపుల్స్ తీసుకున్నారు, అంటే మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే శాంపుల్స్ అన్నీ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతో ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.